ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి నామంలో మీ అందరికీ శుభములు వందనములు తెలియచేస్తూ ఉన్నామండి. అందరూ దేవుని కృపలో బాగున్నారని తలుస్తున్నాము. మేమందరము కూడా అనునిత్యం మరి మీ కొరకు మీ యొక్క సమస్యల కొరకు ప్రార్థించే వారంగా ఉన్నాము. ఇటువంటి వాక్యాలు మీరందరూ కూడా ధ్యానించి విని నేర్చుకొని దేవుని కృపను పొందవలసిందిగా కోరుతున్నాము. ఈరోజు కూడా మనం ఒక ప్రత్యేకమైనటువంటి ధ్యానాంశాన్ని నేర్చుకున్నటకు ప్రయత్నం చేద్దామండి. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనము, అలాగే యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనం నుండి ఉన్నటువంటి భాగాలను మనం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. ఈ న్యాయాధిపతుల గ్రంథంలో అలాగే యెహోషువ గ్రంథంలో చెప్పబడినటువంటి అధ్యాయాల్లో ఏముందని మనం ఆలోచన చేస్తే, కాలేబు కుమార్తె అయినటువంటి అక్సాకి ఒత్నీయేలు అనేటువంటి వ్యక్తికిని స్వయంవరం అక్కడ ఏర్పాటు చేసినటువంటి విధానము మనము చదవగలమండి. కాలేబు అంటే ఎవరంటే, కాలేబు యెహోషువ ఇద్దరూ కలిసి అనేక సంవత్సరాలు మోషే కింద పనిచేసిన వారిగా ఉన్నారు. మోషే ఇశ్రాయేలీయులను కనాను దేశము నడిపించేటప్పుడు కాలేబు ముఖ్యమైనటువంటి పాత్రనే పోషించాడండి. మోషే తర్వాత యెహోషువని నాయకునిగా దేవుడు ఎన్నుకోమని మోషేకి చెప్పినప్పుడు కాలేబు చక్కగా అతనికి సహకరించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అంతేకాక యెహోషువ కాలేబులు ఇద్దరు మంచి స్నేహితులుగా ఉన్నారు. ఇంకా కాలేబు మంచి బలవంతుడుగా ఉన్నాడు, ధైర్యవంతుడుగా ఉన్నాడు. సాహసోపేతమైనటువంటి కనాను ప్రవేశము చేసిన విధానంలో అతనికి ముఖ్యమైనటువంటి పాత్ర ఉందని మనం చెప్పవచ్చు. మోషే కనాను దేశాన్ని వేగులు చూడటానికి 12 గోత్రాల నుండి 12 మందిని పంపిస్తే 10 గోత్రాల వారు అమాకీయులు, చాలా ఎత్తైన వారు, రాక్షస పుటక వంటి వారు, వారి ముందు మేము మిడతల్లాగా ఉన్నాము, వారిని జయించలేము, యుద్ధము చేయలేము, వారితో యుద్ధమునకు వెళ్తే ఓడిపోతామని 10 గోత్రాల వారు వెళ్ళి చెబితే 2 గోత్రాలైనటువంటి వ్యక్తులు యెహోషువ కాలేబులు వెళ్ళి లేదు లేదు, ఆ దేశాన్ని మనం జయించగలము, ఖచ్చితంగా స్వాధీనపరుచుకోగలమని ధైర్యమును చెప్పి ఆ ప్రాంతాన్ని జయించుటకు యుద్ధపూర్వకంగా వారు సిద్ధపడినట్లు, జయించినట్లు, మరి ముఖ్యంగా కనాను దేశంలో మరి వెళ్ళేటప్పుడు అనేక మంది, లక్షల మంది ప్రయాణము మొదలుపెట్టినప్పటికీ కూడా మోషేతో సహా ఎవరు ప్రవేశించలేదు. కానీ ఇద్దరు కనాను దేశం వెళ్ళి ఉన్నారండి. ఎవరంటే కాలేబు, యెహోషువాలు. కాలేబు అంటాడు కదా, నాకు 40 సంవత్సరాల వయసులో ఎంత బలం ఉందో 85 సంవత్సరాల వయసులో కూడా అంతే బలం ఉంది అంటాడు. మోషే కాలేబును గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే, నీ పూర్ణ మనసుతో నువ్వు యెహోవాని నమ్ముకున్నావు, నీ మనసు నిండా దేవుడే ఉన్నాడు అనేటువంటి సాక్ష్యము కాలేబు పొందుకున్నాడు. కాలేబు అనగా కుక్క అని అర్థం వస్తుంది. కాలేబు విశ్వాసానికి ప్రతీకగా ఉన్నాడు. యెహోషువ స్నేహితుడు అయినప్పటికీ కూడా అతని కింద పని చేయటానికి ఇష్టపడ్డాడు. మోషేని ఎలాగైతే నా యజమానుడా అని పిలిచాడో అలాగే కాలేబు యెహోషువని నా యజమానుడా అని పిలిచి అన్ని రకాలుగా నాయకత్వంలో యెహోషువకి సహకరించినటువంటి కాలేబుగా అతను మనకి కనపడుతున్నాడు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేటువంటి ఈ అంశములో అక్సా అనేటువంటి అమ్మాయి ఎవరి కూతురు అని మనం ఆలోచన చేస్తే ఈ కాలేబు యొక్క కుమార్తెగా మనకి కనపడుతూ ఉందండి. అక్సా అంటే అందే అని, మువ్వ అని, అందగత్తె అని, అలాగే కడియము అనేటువంటి అర్థాలు వస్తాయండి. ఈ అక్సాను ఒత్నీయేలుకి ఇచ్చి వివాహము చేయటం అక్కడ మనం గమనిస్తాం. అక్సా గురించి మనం తెలుసుకోవాలంటే మంచి జ్ఞానవంతురాలుగా, సమయస్ఫూర్తి కలిగినటువంటి వ్యక్తిగా,
తనకి ఏం కావాలో ఖచ్చితంగా తండ్రిని అడిగినటువంటి వ్యక్తిగా ఆమె కనపడుతూ ఉందండి. అందముతో పాటు ఆమెకి జ్ఞానము కూడా దేవుడు ఇచ్చాడు. గొప్ప జ్ఞానవంతురాలుగా ఆమె కనపడుతుంది. ఈమె ఎవరిని వివాహం చేసుకుందంటే ఒత్నీయేలు అనేటువంటి వ్యక్తిని వివాహం చేసుకుందండి. ఒత్నీయేలు ఇశ్రాయేలీల యొక్క మొదటి న్యాయాధిపతిగా మనకి కనపడుతున్నాడు. ఇశ్రాయేలు జనము మీద దేవుడు మొదటి న్యాయాధిపతిగా ఒత్నీయేలును నిర్ణయించి పెట్టినట్లు మనం చూడవచ్చు. ఇశ్రాయేలీల జనాంగము ఒత్నీయేలు నాయకత్వంలో నడిపించేటప్పుడు, న్యాయాధిపతిగా ఉన్నప్పుడు సురక్షితంగా ఉన్నారు. శాంతికరమైనటువంటి విధానము అతను ఉన్నటువంటి కాలములో ఇశ్రాయేలీలకి అందించాడు. ప్రశాంతంగా ప్రజలు జీవించారు. ఇతను మెస్పొతోమియా రాజు చేతిలో నుండి మరి ఇశ్రాయేలు జనాంగాన్ని కాపాడినటువంటి ఒత్నీయేలుగా కనపడుతున్నాడండి. ఒత్నీయేలు అనేటువంటి వ్యక్తి ధైర్యానికి సాదృశ్యంగా ఉన్నాడు. భర్త ధైర్యవంతుడైతే భార్య జ్ఞానవంతురైనటువంటి స్త్రీగా ఇక్కడ మనకి కనపడుతుంది. ఒత్నీయేలు అనేటువంటి వ్యక్తి యొక్క పేరుకు అర్థం ఏంటంటే దేవుని సింహము అనేటువంటి అర్థం వస్తుంది. అలాగే దేవుడే నా బలము అనేటువంటి అర్థము ఇతని పేరుకి వస్తుందండి. ఇతడు సింహము వలె ఇశ్రాయేలు జనాంగాన్ని కాపాడినట్లు, మంచి న్యాయాధిపతిగా వారికి తోడున్నట్లు, అతను న్యాయాధిపతిగా 40 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎంతో శాంతిగా ప్రశాంతంగా జీవించినట్లు బైబిల్ గ్రంథంలో ఆధారాలు ఉన్నాయి. ఇటువంటి మంచి వ్యక్తి, ఔదార్యము కలిగిన వాడు, ధైర్యవంతుడు, ఘనత నొందినటువంటి యొక్క ఒత్నీయేలు అక్సా అనేటువంటి అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. అక్సా ఎవరంటే స్వయముగా కాలేబు యొక్క కుమార్తె. కాలేబు ఒకటి నిర్ణయించి ఉన్నాడండి. ఏంటంటే అతను నిర్ణయించినటువంటి విషయము, కాలేబు మనకి ఏం చెబుతున్నాడంటే న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనంలో, అలాగే యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనం నుండి మనం గమనించినట్లయితే అక్కడ కాలేబు తన కూతురైనటువంటి అక్సాకి స్వయంవరం ఏర్పాటు చేశాడు. అది ఎటువంటి స్వయంవరం అని మనం ఆలోచన చేస్తే, యెహోషువ తన కాలంలో కనాను దేశాన్ని స్వతంత్రించుకున్నప్పుడు 10 గోత్రాల వారికి, యెహోషువ కనాను దేశాన్ని స్వతంత్రించుకునే ముందు మరి ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగానికి 12 గోత్రాల వారికి భూభాగాన్ని పంచిపెట్టాడండి. ఈ గోత్రానికి ఈ భూభాగం, ఈ గోత్రానికి ఈ భూభాగం అనే విధానంలో 12 గోత్రాల వారికి యెహోషువ భూమిని పంచినప్పుడు కాలేబుకి కొండ ప్రాంతం వస్తుంది. హెబ్రోను ప్రాంతములో దక్షిణ భూభాగం అంతా ఆయనకి పంచినట్లు ఉంటుంది. యెహోషువ పంచేటప్పుడు కాలేబు కొండ ప్రాంతాన్ని కోరుకున్నాడు. ఎందుకు కోరుకున్నాడంటే శత్రువులని జయించడానికి, కనానీయులను జయించుటకు బహు ధైర్యవంతుడు కాబట్టి, యుద్ధ వీరుడు కాబట్టి కాలేబు నాకు కొండ ప్రాంతాన్ని ఇమ్మని అడిగాడు. యెహోషువ అలాగే పంచిపెట్టినట్లు మనం చూస్తాం. ఈ హెబ్రోను ప్రాంతంలో ఉన్నటువంటి దక్షిణ భూభాగాన్ని యెహోషువ కాలేబునికి ఇస్తే, ఈ కాలేబు ఏం చేస్తాడంటే అక్సాకి దానిని కానుకగా కట్నపూర్వకంగా ఇవ్వటం మనం చూస్తాం. అది ఎక్కడ ఉంటుందంటే సంఖ్యాకాండం 13వ అధ్యాయం 14వ వచనం, అలాగే యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం మనం గమనించినట్లయితే అక్కడ భూభాగాలు పంచిపెట్టడం అనేది మనం చూస్తాం. అయితే కాలేబు తన కుమార్తెను వివాహం చేసుకునే వారికి ఒక స్వయంవరం ఏర్పాటు చేసి ఉన్నాడంటే,
ఏంటంటే అది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కిర్యాసఫేరు అనేటువంటి ప్రాంతాన్ని ఎవరైతే శత్రువుల నుండి కాపాడుతారో వారికి నా కూతుర్నిచ్చి వివాహం చేస్తాను అని కాలేబు ప్రకటించాడండి. ఈ కిర్యాసఫేరు అనేటువంటి ప్రాంతము శత్రువుల చేతిలో ఉంది. చుట్టూ శత్రుజనం. అటువంటి శత్రువుల యొక్క చేతిలో ఉన్నటువంటి ఈ కిర్యాసఫేరు అనేటువంటి ప్రాంతాన్ని గనుక ఎవరు జయిస్తారో వారికి నా కూతుర్నిచ్చి వివాహం చేస్తాను అని ప్రకటించాడు. అప్పుడు ఆ స్వయంవరంలో ఆ యుద్ధమును జయించుటకు అక్కడ ఉన్నటువంటి శత్రువులను ఓడగొట్టి కిర్యాసఫేరును స్వాధీనపరుచుకున్నటకు ఒత్నీయేలు ముందుకు వస్తాడు. శత్రువులతో యుద్ధము చేసి అతను గెలవటం మనం అక్కడ చూస్తాం. గెలిచిన వెంటనే కాలేబు తన మాటను నెరవేర్చుకున్నాడు. తన కుమార్తె అయినటువంటి అక్సాను ఎవరైతే ఆ యొక్క కిర్యాసఫేరును జయిస్తారో వారికిచ్చి వివాహం చేస్తాను అని చెప్పినటువంటి ప్రమాణాన్ని అతను నెరవేర్చుకున్నట్లు మనం చూస్తాం. అయితే ఈ కిర్యాసఫేరు యొక్క చరిత్ర మనం గమనించినట్లయితే ఈ ప్రాంతము బహు పురాతనమైనటువంటి ప్రాంతముగా కనానీయులుగా ఉంది. కొందరి యొక్క తవ్వకాలలో సైంటిస్టుల తవ్వకాలలో ఈ కిర్యాసఫేర్ అనేటువంటి ప్రాంతం చాలా పురాతనమైనటువంటి పట్టణముగా వారు గుర్తించారు. అక్కడ ఉన్నటువంటి నీటి తొట్లను వారు గుర్తించారు. అలాగే కనానీయులు ఏర్పాటు చేసుకున్నటువంటి ధాన్యాగారాలు అంటే ధాన్యాన్ని నిలవుంచేటువంటి ప్రాంతాలు వారు కనుగొన్నట్లు మనం చూస్తాం. కిర్యాసఫేరు అనేటువంటి ప్రాంతానికి అర్థం ఏంటి అని మనం ఆలోచన చేస్తే గ్రంథ నగరముగా ఉందండి. ఈ ప్రాంతము సిటీ ఆఫ్ బుక్, లేఖన పట్టణముగా, అంటే పురాతనమైనటువంటి ప్రతులు ఏవైతే దొరుకుతాయో అవన్నీ కూడా ఆ ప్రాంతంలో భద్రపరిచినటువంటి ప్రాంతముగా అది ఉంది. అయితే వీరు యుద్ధము చేసి కనానును జయించే సమయంలో ఈ యొక్క కిర్యాసఫేరు అనేటువంటి ప్రాంతము దెబీరుగా పిలువబడినది. దెబీరుగా మార్చారు. అంటే ఈ ప్రాంతానికి పేరు మార్చబడినదనమాట ఆ కాలంలో. దెబీరు అంటే ఏంటంటే సజీవ సాక్ష్యము అనేటువంటి అర్థం వస్తుంది. అలాగే అంతర్భాగము అనేటువంటి అర్థం వస్తుంది. వాక్కులను ఉంచేటువంటి ప్రాంతం. అంటే ఈ స్థలము ఎటువంటిదంటే అతి పరిశుద్ధమైనటువంటి ప్రాంతముగా ఉన్నట్లు వారు ఏర్పాటు చేసుకున్నారు. దేవాలయంలో అతి పరిశుద్ధ స్థలమునకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ఈ యొక్క దెబీరు ప్రాంతంకు అంతే ప్రాముఖ్యత ఉందండి. ఎందుకంటే యెహోషువ పంచిపెట్టినప్పుడు ఈ భూభాగము లేవీలకు వెళుతుంది. లేవీలు అంటే ఎవరు? యాజక వృత్తి చేసిన వారు, దేవునికి యాజకత్వము ధూపము వేసి పూజించిన వారు లేవీలు. వారికి వెళ్తుందన్నమాట ఈ ప్రాంతం. అదంతా జరగకముందు మరి యొక్క కాలేబు స్వయంవరంలో అక్సాని తన కుమార్తెను ఇచ్చి వివాహం చేయాలంటే ఈ ప్రాంతాన్ని జయించాలి అనేటువంటి కండిషన్ను పెట్టాడండి. దానిని చక్కగా ఒత్నీయేలు జయించినట్లు మనం చూస్తాం న్యాయాధిపతుల గ్రంథంలో. ఒత్నీయేలు అనేటువంటి వ్యక్తి ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉన్నాడు. 40 సంవత్సరాలు పనిచేశాడు. మొదటి న్యాయాధిపతిగా ఉన్నాడు. ఇతను భౌతికంగా ఆ యొక్క ప్రాంతాన్ని గెలిచి ఆ యొక్క అక్సాని వివాహం చేసుకోవటం అనేదే కాదు, కానీ ఆమెకి భర్తగా ఉండటమే కాదు, కానీ ఇశ్రాయేలీలకు ఒక అధిపతిగా ఉన్నాడు, నాయకుడుగా ఉన్నాడు. ఇశ్రాయేలీలను భౌతికంగా ఆదుకున్నటువంటి వ్యక్తిగా దేవుడు అతనికి అప్పచెప్పినటువంటి పని నెరవేర్చినటువంటి వ్యక్తిగా అతను మనకి కనపడుతున్నాడండి.
అక్స, ఒత్నీయేలు ఇద్దరు వివాహము చేసుకున్నారు. అయితే మనకి యెహోషువ గ్రంథం 15:15 మనం గమనించినట్లయితే అక్కడ వివాహం అయిన తరువాత కాలేబు కూతురైనటువంటి అక్స ఒకసారి తండ్రి ఇంటికి వస్తుంది. అంతకుముందు రాకముందు ఆమె భర్తతో ఏం మాట్లాడుతుందంటే, మా నాన్న దగ్గరికి వెళ్ళి కొంత భూభాగాన్ని మనం అడుగుదాము అనేటువంటి మాట ఆమె తన భర్తకి చెబుతుందండి. నువ్వు అడుగు అని అడుగుతుంది. అయితే ఒత్నీయేలు అడగలేదు, కానీ అక్స తన తండ్రి యొక్క ఇంటికి ఒక గాడిద మీద వచ్చి దిగుతుంది. ఆ సందర్భంలో గాడిద దిగగానే తన తండ్రి అయినటువంటి కాలేబు ఒక ప్రశ్న వేస్తాడు, నీకేం కావాలి అని అడుగుతాడు. అయితే ఆమె అంటుంది కదా, తండ్రి, నాన్న, నీవు నాకు ఒక భూభాగాన్ని ఇచ్చావు, కట్నం కింద ఇచ్చావు, వివాహము జరిపించావు. అయితే ఆ యొక్క మరి భూభాగమునకు నీరు కావాలి కదా, నాకు నీటి ఓటలు కూడా కావాలి అనేటువంటి విషయాన్ని తండ్రిని అడుగుతుందండి. ఎంత ఆలోచన కలిగినటువంటి ఆమె చూడండి. భూమి ఉంది, పొలం ఉంది. మరి పొలము పండాలంటే ఖచ్చితంగా ఏముండాలండి? నీరు కావాలి. నీరు లేనిది ఏ పంటలు కూడా పండవు కదా. అటువంటి సందర్భం ఆమె వచ్చి తండ్రిని అడుగుతుంది. నీటి ఓటలున్న ప్రాంతం కూడా నాకు ఇవ్వు తండ్రి అని అడుగుతుందనమాట. యెహోషువ గ్రంథం 15:16-19 వరకు, అలాగే న్యాయాధిపతుల గ్రంథము 1:12-15 వరకు కలిగినటువంటి భాగంలో ఇదంతా కూడా మనము చదవగలుగుతామండి. తండ్రి వద్దకు వచ్చి, నాన్న నువ్వు ఇచ్చింది ఓకే, ఇంకా కావాలని అడుగుతుందండి. తండ్రి యొక్క ఆస్తి అనేది పిల్లలకే వస్తుంది కదండి. మనకి కూడా ఎన్నో చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. ఇప్పుడు లా ప్రకారంగా తండ్రి ఆస్తిలో కొడుకుకి ఎంత భాగం ఉంటుందో అలాగే కూతురుకు కూడా అంతే భాగం ఉంటుందనే చట్టాలు వచ్చాయి. ఈ చట్టాలు ఇప్పుడు చూడటం కాదు, కానీ ఇంకా మరి అంతకంటే ముందే బైబిల్లోనే మనం కాలేబు విషయంలో మనం చూస్తాం. కాలేబు కూతురికి కొంత భూభాగాన్ని గిఫ్ట్గా బహుమతిగా ఇచ్చాడు. కట్నం కిందే అనుకోండి. వివాహం జరిగే ముందు మరి ఆమెకి బహుమతిగా ఇచ్చాడనమాట. అయితే మరలా వచ్చింది. ఈ సందర్భంలో మనల్ని మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలండి. కొంతమంది ఆడపిల్లలకి ఎంత కట్నం ఇచ్చినా కూడా భర్తలకి సరిపోదండి. ఇంకా తీసుకొనిరా, ఇంకా తీసుకొనిరా, మీ నాన్న దగ్గరికి వెళ్ళి ఇంకా తీసుకురా, మీ అక్కకి ఇంత కట్నం ఇచ్చాడు, మీ అన్నయ్యకి అది ఇచ్చాడు, మీ తమ్ముడికి ఇది ఇచ్చాడు, మీ నాన్న నీకేం ఇవ్వడా, ఇంకా వెళ్ళి ఆయన దగ్గర తీసుకొనిరా అని పీడించేటువంటి భర్తలు ఈ కాలంలో చాలామంది ఉన్నారు. ఒత్నీయేలు అటువంటి వాడేం కాదు, కానీ ఆమె అందం కోసమో ఆమె ఐశ్వర్యం ఆస్తి కోసమో ఆమెను వివాహం చేసుకోలేదు, కానీ తనను తాను ఒక నాయకుడిగా, ధైర్యవంతుడుగా, యుద్ధ సూర్యుడుగా నిరూపించుకొని ఇశ్రాయేలీలకు ఒక మంచి నాయకుడిగా ప్రూవ్ చేసుకొనుటకే ఆమెను వివాహం చేసుకున్నట్లు మనం చూడగలుగుతాం. అయితే చాలామంది కట్నాల విషయాలలో భార్యలను హింసించేవారు ఉన్నారండి. లేచిన దగ్గర నుండి మనం ఎన్నో వార్తలలో, టీవీలలో, లేకపోతే న్యూస్లో మనం చూస్తూ ఉంటాం. కట్నం కోసం మరి భార్యను చంపిన వారు, ఇంకా ఘోరమైనటువంటి విధానం చూస్తూ ఉంటాం మనం భార్యాభర్తల మధ్య. ఇంత నవీన కాలంలో కూడా కట్నాల కోసం హింసించేవారు, బాధ పెట్టేవారు, పుట్టింటి నుండి ఇంకా తీసుకురా అని హింసించి చంపేటువంటి వ్యక్తులు కూడా ఈ కాలంలో లేకపోలేదండి. ఎంత ఉన్నతమైన చదువులు చదవచ్చు, సాఫ్ట్వేర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, లేకపోతే ఏ వృత్తిలో ఉన్నా కూడా వారు భార్యలను హింసించే వారిగా ఉన్నారు. అలాగే ఈ యొక్క కథలో కాలేబు అక్సాని చూసినప్పుడు, అలాగే ఒత్నీయేలును చూసినప్పుడు ఒక చక్కటి కుటుంబ వ్యవస్థ మనకి ఇక్కడ కనిపిస్తుందండి.
కాలేబు మంచి వ్యక్తి, దేవునికి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి, ధైర్యశాలి, అలాగే పరిపూర్ణంగా దేవునికి తన హృదయాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి కాలేబు అయితే, అక్సా అతని కుమార్తె, ఆమె చాలా తెలివైనదిగా ఉంది, సమయస్ఫూర్తి కలిగినటువంటి లేడీగా ఆమె మనకి కనపడుతుంది. తండ్రిని అడిగిందనమాట, తండ్రి నువ్వు భూభాగాన్ని అయితే ఇచ్చావు, కానీ మరి నీటి ఊటలు ఉన్నటువంటి ప్రాంతం కూడా నాకు కావాలి అని వచ్చి అడిగినటువంటి వ్యక్తిగా ఆమె మనకి కనిపిస్తుంది. ఇక్కడ తండ్రి కూతుళ్ళ మంచి సంబంధం, రిలేషన్ మనకి ఇక్కడ కనిపిస్తుందండి కాలేబు అక్సాలో. ఈ కాలంలో తండ్రి కూతుళ్ళ బంధం కూడా కొన్ని సందర్భాల్లో కొందరు వ్యక్తులలో వికృతమైనటువంటి విధానము మనం అక్కడ చూస్తాం. అంత్యకాలాలలో ప్రేమలు చల్లారిపోతాయి కదండి. ఒక బంధానికి ఇంకో బంధానికి మధ్య స్వార్థం అనేది ఏలుబడి చేస్తూ హింసకు దారితీస్తున్న సమయం ఇది. ఒకరిని ఒకరు ఆస్తుల కోసం, పేరు కోసం, ఏదో సంపాదించాలని సొంత వారిని హింసించేటువంటి రోజులలో మనం ఉన్నామండి. అన్నదమ్ములు ఒకరిని ఒకరు హింసించుకోవటం, తండ్రి కూతురు మీదకి, కూతురు తండ్రి మీదకి లేవటం, తల్లి బిడ్డకి దూరం అవటం, బిడ్డ తల్లికి దూరం అవటం, ఈ కుటుంబ వ్యవస్థలో చాలా మార్పులు ఈ అంత్యకాల దినాలలో మనం గమనిస్తూ ఉన్నామండి. ప్రేమలు చల్లారిపోయే దినాలు ఇవి. ఒకరి మధ్య ఒకరికి సంబంధాలు లేవు, ప్రేమలు లేవు, స్వార్థపూరితమైనటువంటి సంబంధాలే నేటి సమాజంలో కనపడుతూ ఉన్నాయండి. కానీ అక్సా, కాలేబులో, అలాగే ఒత్నీయేలులో అటువంటి భావాలు మనకి కనిపించవు. ఒక చక్కటి తండ్రి కూతురు యొక్క సంబంధం ఇక్కడ మనకి కనపడుతుంది. ఆమె వచ్చింది, గాడిద దిగింది, వెంటనే నీకేం కావాలమ్మా అని కాలేబు అడగటం, ఆమె నీటి ఊటలు కలిగినటువంటి ప్రాంతాలు ఇవ్వమని అడగటం అక్కడ మనం చూస్తాం. అప్పుడు కాలేబు మెట్ట ఊటలు అలాగే పల్లపు ఊటలు ఆమె కొరకు ఇచ్చాడు. ఆమె ఏం అడిగిందో అది ఇచ్చేసాడండి కాలేబు. ఎంత మంచి తండ్రో చూడండి. ఒక ఆస్తి ఉన్న చోట ఒక పిసిరెత్తు బంగారమో లేకపోతే ఒక తులమో అరతులమో ఎక్కువ అక్కకో చెల్లుకో వెళితే ఆ బంధాలు నిలబడవండి. వీరితో మాట్లాడరు. ఎందుకంటే అమ్మ దగ్గర నువ్వు కొంచెం ఒక తులం ఎక్కువ తీసుకున్నావు, నాన్న దగ్గర నువ్వు కొంచెం ఆస్తి ఎక్కువ అడిగి తీసుకున్నావు, ఈ 2 గదుల ఇల్లు నీకు వచ్చింది, ఆ పొలం నీకు పోయింది, నాకు రాలేదని ఇటువంటి సమాజంలో ఉన్నటువంటి విధానాలు మనం చూస్తాం. ఆస్తుల కొరకు అయ్యేటువంటి గొడవలు నేటి సమాజంలో అన్నదమ్ముల మధ్య మనశ్శాంతి లేకుండా చేయటం, తల్లిదండ్రులను చూడని బిడ్డలని చూడనటువంటి తల్లిదండ్రులను మనము ఈ సమాజంలో చూస్తూ ఉన్నామండి. ఎందుకంటే ఆస్తి సమానంగా పంచలేదని, లేకుంటే కొంచెం ఎక్కువ మరి అక్కకి వెళ్ళిందనో, తమ్ముడికి వెళ్ళిందనో, బావకి వెళ్ళిందనో, ఇలాగా ఎన్నో మనస్పర్ధనలు మనుషుల మధ్య దూరాన్ని పెంచుతూ సంబంధాలు లేకుండా ఎవరికి వారు చనిపోయేదాకా జీవించేవారిగా ఉన్నారు. కానీ ఇక్కడ ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయంలో, అలాగే యెహోషువ గ్రంథం 15వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే చక్కటి అనుబంధంతో కూడినటువంటి కుటుంబం ఇక్కడ కనపడుతుందండి. తండ్రిని మరి అడిగింది, తండ్రికి తగినటువంటి బిడ్డగా ఆమె ఇక్కడ కనపడుతుంది. బిడ్డ అడిగిన వెంటనే తండ్రి కాదనకుండా పల్లపు ఓటలు, మెట్ట ఓటలు ఆమెకి రాసిచ్చేస్తాడు. ఎంత గొప్ప అనుబంధం ఇక్కడ మనకి కనిపిస్తుందో చూడండి. అలాగే ఒత్నీయేలు కూడా చాలా మంచి పాత్రనే ఈ యొక్క కాలేబు కాలములో అక్సా విషయంలో పోషించినట్లు మనం అక్కడ చూడగలమండి. ఒత్నీయేలు అంటే సింహము లాంటివాడని, దేవుని సింహమని, అలాగే
ఇతను దేవుడే నా బలం అనేటువంటి అర్థమిచ్చేటువంటి పేరు కలిగిన వాడిగా మనకి కనిపిస్తున్నాడు. అక్స అంటే మరి ఆమె కూడా అందమైనదని, అందే అంటే ఏంటంటే మువ్వ, కాలి మువ్వ, అలాగే కడియమని, ఇటువంటి అర్థాలను ఇచ్చేటువంటి పేరుగా ఆమె కలిగి ఉన్నది. చక్కటి భార్యాభర్తలు ఇక్కడ మనకి కనిపిస్తున్నారు. అక్స, ఒత్నియేలు. అక్స విషయానికి వస్తే ధైర్యమైనటువంటి వ్యక్తిగా, స్పష్టత కలిగినదిగా, తనకి ఏం కావాలో తండ్రి యొద్ద ధైర్యంగా అడిగినటువంటి వ్యక్తిగా ఉంది. దూరదృష్టి కలిగినటువంటి ఆమెగా ఈమె కనిపిస్తుందండి. దూరదృష్టి ఏంటంటే, నాన్న భూమి ఇచ్చాడు, మరి అవి తడపటానికి నీళ్లు కావాలి కదా, వాటర్ కావాలి కదా, మరి ఆ నీళ్ళు ఎక్కడి నుండి వస్తాయి? నీళ్లు లేకపోతే పంటలు పండవు కదా, ఇచ్చిన భూమి వేస్ట్ అయిపోతుంది కదా అని ఆలోచించి ఆమె ముందు చూపితే ఏం చేసిందంటే వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి నీటి ఓటలను కూడా నాకు ఇవ్వు అని అడిగిందండి. అలాగే ఒత్నియేలు విషయానికి వస్తే ఇతను ఆమె యొక్క అందం కోసము, ఆస్తి కోసం వివాహం చేసుకున్నవాడు కాదు, కానీ మరి ఎంతో ధైర్యం కలిగినటువంటి వ్యక్తిగా ఒత్నియేలు మనకి కనపడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను కష్టాలలో ఆదుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఇంకా మరి ఇశ్రాయేలీలు బాధల్లో ఉన్నప్పుడు, శత్రు దేశాల మరి రాజుల చేతిలో వారు చిక్కుకున్నప్పుడు దేవుని ఆత్మ అతనిపైకి వచ్చింది. అప్పుడు అతను మొదటి న్యాయాధిపతిగా ఇశ్రాయేలీలను ముందుకు నడిపించినటువంటి వ్యక్తిగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. అతని కాలములో ప్రజలందరూ 40 సంవత్సరాలు శాంతితో జీవించారండి. కాబట్టి మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి ఒత్నియేలుగా ఇతను మనకి కనిపిస్తున్నాడు. ఈ భాగములో మనం 3 వ్యక్తుల్ని చూసాము. కాలేబు మరి విశ్వాసం కలిగిన వాడు దేవుని యందు, కొండ ప్రాంతాన్ని కోరుకున్నవాడు. ఆ కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పట్టణాన్ని జయిస్తే వారికి తన కూతుర్నిచ్చి వివాహం చేస్తానని స్వయంవరాన్ని పెట్టినప్పుడు ఒత్నియేలు ఆ యుద్ధంలో గెలవటం, అక్సాను వివాహం చేసుకున్నట్లు మరి వారి ఇరువురికి కూడా కాలేబు కొండ ప్రాంతాన్ని మరి దక్షిణ ప్రాంతాన్ని ఆమెకు కానుకగా ఇచ్చినట్లు చూస్తాము. మరి ఆ ప్రాంతానికి నీరు కావాలి కాబట్టి ఆమె ఏమడిగిందంటే, నీటి ఊటలు ఉన్నటువంటి ప్రాంతం నాకు ఇవ్వమని తండ్రిని అడిగిందండి. ఇక్కడ అక్స అడిగినటువంటి విషయాన్ని మనం ఆత్మీయంగా ఆలోచన చేస్తే అండి, అక్స ఎలాగైతే తండ్రిని వచ్చి నీటి ఊటలు నాకు ఇవ్వమని అడిగిందో, మన ఆత్మీయ తండ్రిని కూడా మనం ప్రార్థనాపూర్వకంగా రోజు మనం చేసుకునేటువంటి ప్రార్థనలు, జీవపు ఊటలు, ఆత్మీయ ఊటలు నాకు ఇవ్వమని దేవుణ్ణి మనం అడగాలండి. పరిశుద్ధాత్మ శక్తిని నాకు అనుగ్రహించు ప్రభువా అని మనం అడిగేవారముగా ఉండాలి. ఆమె తండ్రి యొద్ద ఎంత స్వతంత్రంగా తనకేం కావాలో అడిగిందో, మనం కూడా మన పరమ తండ్రి అయినటువంటి దేవుని యొద్ద మనకి కావలసినటువంటి ఆత్మీయ ఫలాలు అడగవలసిన వారంగా ఉన్నాము. ఆత్మ సంబంధమైన నీటి ఊటలు వాక్యానికి సాదృశ్యంగా ఉంటే, మరి నీవు వాక్యమును నేర్చుకునేదానివిగా ఆ ఊటలను మరి త్రాగి, జీవజల ఊటలను త్రాగి నీవు నీ జీవితాన్ని ముందుకు సాగించేదానివిగా ఉండాలి. ఆత్మ సంబంధమైన ఊటలు, జీవపు ఊటలు, పరిశుద్ధాత్మ శక్తిని మనము కూడా తండ్రిని అడిగే వారముగా ఉండాలండి. అక్స అనేది మరి ఆశీర్వాదకరమైనటువంటి అమ్మాయిగా, స్త్రీగా మనకి కనపడుతుంది. ఆమె ఆత్మీయంగాను భౌతికంగాను తండ్రి యొద్ద నుండి దీవెనలను పొందినటువంటి వ్యక్తిగా కూడా మనకి కనిపిస్తూ ఉందండి. మంచి కాలేబు, ఒక ధైర్యవంతుడైనటువంటి కాలేబుకు మరి అక్స కూతురుగా ఉంది. అటువంటి కూతురికి ఒత్నియేలు అనేటువంటి న్యాయాధిపతి భర్తగా ఉన్నాడు. వీరందరి యొక్క కలయిక
వీరి యొక్క జీవితాలు ఇశ్రాయేలీల జీవితాలను ప్రభావితం చేసిన విధానం మనం చూస్తాం. ఈ స్వయంవరం వలన, ఈ వివాహము ద్వారా ఒక మంచి భార్యను అతను సంపాదించుకోవటమే కాదు, కానీ ఇశ్రాయేల్ ప్రజలకు 40 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు. వారిని ఆత్మీయంగా నడిపించేవాడిగా ఉన్నాడు. దేవునికి దగ్గర చేసినటువంటి వ్యక్తిగా అతను మనకి కనిపిస్తూ ఉన్నాడండి. మన జీవితాల్లో మన భార్యాభర్తల బంధం ఎలా ఉందండి? వీరిలాగే ఉందా? నేటి సమాజంలో బంధాలు ఏవైనా కావచ్చు, స్వార్థపూరితమైనటువంటి బంధాలు ఉన్నాయి. కష్టతరమైనటువంటి పరిస్థితులు కుటుంబ వ్యవస్థలు నేడు సమాజంలో ఎదుర్కొంటున్నాయండి. ప్రేమలు చల్లారిపోయినాయి, ప్రేమలకు తావు లేదు. సొంత అన్నదమ్ములే వడ్డీలు వేసుకొని డబ్బులు తీసుకోవటం కొన్ని పరిస్థితులు నేను ఎరుగుదును. మేము సేవ చేసే దగ్గర కొంత సొమ్ము అన్నకి తమ్ముడిస్తేనే వడ్డీ కావాలని, తమ్ముడికి అన్న సహాయం చేస్తేనే వడ్డీ కావాలని, తండ్రి వద్దే వడ్డీలు అడిగేటువంటి కూతుళ్ళను కూడా నేను ఎరుగుదును. అటువంటి భయంకరమైనటువంటి సంబంధాలు కలిగినటువంటి లోకంలో మనం ఉన్నామండి. కానీ ఇక్కడ మంచి రిలేషన్స్ కలిగినటువంటి కుటుంబం మనకి దేవుడు పరిచయం చేస్తున్నాడు. ఇటువంటి కుటుంబ విలువలు మనందరం కలిగి ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ ఇచ్చిన వాక్యాన్ని నేను ముగిస్తున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గనుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా తండ్రి. ఇదిగో నా తండ్రి అక్స నా తండ్రి, తన తండ్రి అయిన ఇదిగో కాలేబును నా తండ్రి అయా ఎంతో అడిగింది అయ్యా, నీటి ఊటలు కావాలని అడిగింది అయ్యా. మేము కూడా నాయన నీటి ఊటలు నాయన వాక్యానికి సాదృశ్యంగా ఉంటే జీవజలముల కొరకు మేము కూడా నాయన అడుగుచున్నాం తండ్రి. మీ ఆత్మను, మీ పరిశుద్ధాత్మ శక్తిని ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డకి అనుగ్రహించమని, వారి ఎట్టి కష్టాలు, బాధలు, కన్నీరులో ఉన్నారు, కుటుంబ సమస్యల్లో ఉన్నారు అయ్యా, మాకైతే తెలియదు కానీ ప్రభువా, వాటన్నింటి నుండి విడుదల, విమోచన కలుగు చేయమని, ఈనాటి దీవెనలు ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని చిన్న ప్రార్థన యేసు నామమును బట్టి అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్.